ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా రీసెంట్గా జరిగింది. మొదట ఏమైందంటే ఇరాన్ నుండి ఒక హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే మనకు రావడం జరిగింది. We sincerely thank the kind people of India. So that is Iran delivering a vote of thanks to India in these difficult times. అంటే మీకు ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ద కైండ్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి అంటే ఇరాన్ ఎందుకు మనకు థ్యాంక్స్ చెప్పింది? అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్న టైంలో స్పెషల్గా ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ కైండ్ పీపుల్ ఆఫ్ ద ఇండియా అని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెప్పారు? రెండో విషయం ఏంటి అంటే ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఒక పాడ్కాస్ట్లో ఏమంటున్నారంటే ఇండియా ఈ వార్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ వార్ తాలూకా కంప్లీట్గా రూపురేఖలే మారిపోయి ఉండేవి అసలు ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అని చెప్పేసి. సో అసలు ఎందుకు ఈ మాట అన్నారు, అసలు దీని తాలూకా అర్థం ఏంటి, ఇప్పుడు అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక విషయం ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి గ్లోబల్ విషయాలు అప్పుడే మీకు క్లియర్గా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం కంప్లీట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇండియాకి ఎందుకు థ్యాంక్స్ చెప్పారు? ఈ వార్లో సుమారుగా ఇది 90th డే సుమారుగా ఈ వార్లో సుమారుగా 1500 మందికి పైగా చనిపోవడం అయితే జరిగింది. ఇండియా ఈ సమయంలో ఇటువైపు కూడా స్టాండ్ తీసుకోలేదు. ఇటు ఇరాన్ వైపు తీసుకోలేదు, అమెరికా వైపు కూడా తీసుకోలేదు, ఇజ్రాయెల్ వైపు కూడా తీసుకోలేదు. ఎందుకంటే 3 దేశాలు కూడా మనకి మిత్ర దేశాలే. మూడింటితో కూడా మనకి చాలా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. సో ఎటువైపు కూడా తీసుకోకుండా కంప్లీట్గా ఎవరికి కూడా అపోజిట్గా నిలబడకుండా కూడా చాలా న్యూట్రలైజ్డ్గా ఉంది. సో మన స్టైల్ ఏంటి అంటే న్యూట్రల్గా ఉండటం. కానీ ఎవరు కూడా ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళకి కొంతవరకు ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు కూడా ఇజ్రాయెల్ ఈ యుద్ధం జరిగేటప్పుడు ఇంతకుముందు కూడా అప్పుడు కూడా మనం చాలా వరకు మెడికల్ సపోర్ట్ చాలామందికి ఇవ్వడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఇదే జరిగింది. రష్యా మనకు క్లోజ్ అయినా సరే మనం ఉక్రెయిన్కి మెడికల్ హెల్ప్ చేసాం. ఇప్పుడు ఇరాన్కి కూడా ఇండియా అదే చేస్తుంది. ఎందుకంటే మన తాలూకా మోటో ఒకరిని హింసించడం లేదంటే ఒకరి వైపు నిలబడి వారిని పెద్ద చేయడం కాదు. ఇండియా ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా మనకి స్వతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాల్లో కూడా మనకి మనంగా ఎవరి మీద వార్ చేయలేదు. ఈ రోజు వరకు భవిష్యత్తులో చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎవరైనా మనకి ఎదురు తిరిగితే లాస్ట్ టైం పాకిస్తాన్కి చెప్పినట్టుగా గట్టి ఎదురు దెబ్బ అయితే తీస్తున్నాం తప్పితే మనకు మనంగా ఏ రోజు చేయలేదు. ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇందులో ఒక చిన్న విషయం కూడా ఉంది. ఎందుకంటే రిస్క్ ఏంటి ఇందులో అంటే ఇరాన్కి హెల్ప్ చేస్తే అమెరికా ఇజ్రాయెల్ మనకు దేశాన్ని కంప్లీట్గా నెగిటివ్గా చూడొచ్చు. అదే సమయంలో అమెరికాతో మనకి చాలా కాలంగా భారీ బిజినెస్ రిలేషన్స్ అయితే మనకున్నాయి. మనం వాడే ప్రతి ప్లాట్ఫామ్ మొబైల్ యాప్స్ నుంచి చాలా వరకు కూడా అమెరికన్ యాప్స్ లేదా అమెరికన్ ప్లాట్ఫామ్స్ చాలా వాడుతుంటాం. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ని వాడుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మనం రాకెట్ లాంచర్స్ అవ్వచ్చు, కొన్ని మన యుద్ధానికి సంబంధించిన కొంత మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. మరోవైపు ఇరాన్తో కూడా మనకు చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు మనకు సపోర్ట్ ఎలా ఇచ్చారు మీకు కూడా చెప్పాను. చాబహార్ అనే ఒక పోర్ట్ని వాళ్ళ కంట్రీలో నిర్మించుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చి మనకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికీ ఆ పోర్ట్ని మన ఆధీనంలో. ఇలాంటి టైంలో ఇండియా ఏం చేసిందంటే ఇరాన్కి అయితే హెల్ప్ చేసింది. హెల్ప్ అంటే మిలిటరీ పరంగా చేయలేదు, మెడికల్ పరంగా లైఫ్ సేవింగ్ కొన్ని డ్రగ్స్ కానీ రేర్ మెడిసిన్స్ కానీ కొన్ని కోట్ల విలువైనటువంటి మెడికల్ ఎయిడ్ అనేది వాళ్ళకి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద మూవ్. అందుకే ఇరాన్ వాళ్ళు కైండ్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా 140 crores ఆఫ్ ద పీపుల్కి థ్యాంక్ యూ సో మచ్ ఇండియా వాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడు రెండో విషయం మీకు ఇందాక అన్నట్టుగా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు పాడ్కాస్ట్లో ఏదో అన్నారని చెప్పానుగా. సో ఆయన ఏమంటాడంటే పాడ్కాస్ట్లో ఈ వార్ ఆగట్లేదు అంటే అవతల వ్యక్తి ఎవరు ఆపగలరు అనుకుంటున్నారని అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానంగా ఇది ఒకే ఒక్క దేశం చేయగలదు, అదే ఇండియా అని. Well, we need a ceasefire. So I'm just wondering whether the Europeans or actually India could get involved. We saw Foreign Minister Jaishankar calling for a ceasefire and negotiations just to calm down the temperature and freeze the situation. ఎందుకంటే మిగతా దేశాలన్నీ కూడా ఇప్పటికే ఒక సైడ్ తీసుకున్నాయి. రష్యా, చైనా ఇరాన్ వైపు అయితే నిలబడ్డాయి. యూరప్ దేశాలు అమెరికా వైపు అయితే నిలబడ్డాయి. యూకే కూడా అంటే వాళ్ళ తాలూకా ఈ బేసెస్ని అయితే వాడుకోవద్దని చెప్పింది కానీ అమెరికా వైపే నిలబడింది యూకే కూడా. సో నార్త్ కొరియా అది కంప్లీట్గా తెలియదు కానీ ఓ మాదిరిగా ఇరాన్ వైపే ఉందన్నట్టుగా మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ప్రతి దేశానికి కూడా
ఒక ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఎవరికి అపోజిట్గా ఉండాలి, ఎవరి వైపు సపోర్ట్ చేయాలని కంప్లీట్గా అన్ని దేశాలు కూడా ఒక క్లియర్ ప్లాట్ఫామ్ తీసుకొని చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ ఇండియా మాత్రం ఒక నిజమైనటువంటి న్యూట్రల్ స్టాండ్లో ఉంది, ఈక్విడిస్టెన్స్ న్యూట్రాలిటీలో ఉంది. అందుకే ఇండియా యాక్టివ్గా అయింది అంటే రెండు సైడ్స్ కూడా వినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా దగ్గర ఉన్నటువంటి ఆర్మడ్ ఫోర్సెస్ కానీ ఉన్నటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ మన దగ్గర అంత తక్కువగా ఏం లేదనమాట. మిగతా దేశాలను తలదన్నే దిశలో టాప్ 3లో ఉన్నాం మనం ఈ ఆర్మడ్ ఫోర్సెస్లో. సో ఇరాన్ ఇండియాకి అయితే రెస్పెక్ట్ ఇస్తుంది, ఇజ్రాయెల్ కూడా రెస్పెక్ట్ ఇస్తుంది, అమెరికా కూడా ఇండియాతో గొడవ పెట్టుకునేంత సాహసం అయితే చేయదు, 1కి 10 సార్లు ఆలోచించే చేస్తుంది ఏదైనా సరే. అందుకే ఆయన ఏమని చెప్పారంటే ఇండియా ట్రై చేస్తే ఈ వార్ని అయితే కంప్లీట్గా ఆపగలదు, లేదు అంటే ఆపే దిశలో కొంతవరకు తీసుకెళ్లి నష్టాన్ని తగ్గించే పరిస్థితిని అయితే క్రియేట్ చేయగలదు. ఆ కెపాసిటీ ఇండియాకు మాత్రమే ఉంది అని చెప్పి. ఇది ఇండియాకు ఒక పెద్ద రికగ్నైజేషన్, ఇండియా ఒక ఇండియన్గా మనం గర్వించదగ్గ విషయం ఇదంతా కూడా. సో అసలు యాక్చువల్గా ఏంటి గ్రౌండ్ రియాలిటీ, అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అంటే వార్ ఇంకా ఇంటెన్స్ అయితే అవుతుంది. ఇరాన్లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారులను ఇజ్రాయెల్ అయితే మట్టుబెట్టే పరిస్థితి, చాలామందిని మొన్న కూడా ఇంటెలిజెన్స్ అధికారిని ఒక ఆయన అయితే చంపడం అయితే జరిగింది. ఇలాగే కొనసాగితే నాకు తెలిసినంత వరకు కూడా ఇంకా 2 లేదా 3 వారాల వరకు కూడా ఇంకా కొనసాగే అవకాశం కూడా ఉందన్నమాట. వాళ్ళ గోల్ అయితే చాలా క్లియర్గా ఉంది, ఇరాన్ గవర్నమెంట్ మార్చాలి, ప్రజల్లో ఒక రెవల్యూషనరీ ఒక థాట్స్ అనేవి తీసుకురావాలి, రెవల్యూషన్ చేయాలి, ఒక ప్రక్షాళన చేయాలి, కొత్త డెమోక్రటిక్ సిస్టమ్ అనేది రావాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ని టార్గెట్ అయితే చేయడం జరుగుతుంది. కానీ ఇది అంత ఈజీనా అంటే లీడర్స్ని అరెస్ట్ చేసినట్టయితే కంప్లీట్గా ఒక కంట్రీ తలకు సిస్టమ్ మారిపోతుందా అంటే ఏ దేశం అయినా సరే ఒక కంప్లీట్గా ఒక లేయర్డ్ సిస్టంలో ఉంటుంది, లేయర్స్గా డివైడ్ అయ్యబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చూసుకున్నట్టయితే ఆర్మడ్ ఫోర్సెస్లో మీరు చూసుకున్నట్టయితే జనరల్, డిప్యూటీ జనరల్, సుపీరియర్, చీఫ్, ఇలా కమాండర్, ఇలాగ లేయర్డ్ సిస్టంలో ఉంటుంది. సో ఒకరిని తీసేసిన ఆ ప్లేస్లోకి వెంటనే ఇంకొకరు అయితే రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇదేమీ స్టార్టప్ కాదు, ఇదేమీ ఇంకోటి బిజినెస్ కాదు, మెయిన్ తలకాయని కొట్టంగానే పోతుంది అనుకోవడానికి. సో అందుకే ఇదంతా కూడా ఇలా పోతే ఇది ఎండ్లెస్ వార్గా మారే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ లాగే ఇది కూడా కొంతవరకు లాంగ్ రన్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఈ వార్లో అయితే ఇన్వాల్వ్ అయింది. దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో పాకిస్తాన్ అని కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక కంప్లీట్గా ఒక వీడియో చేసి దాంట్లో అయితే మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది సింపుల్గా కనెక్ట్ చేసి చెప్పడం నా పని. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని గురించి మీ తాలూకా అభిప్రాయాన్ని, ఈ వార్ గురించి నిజంగా ఇండియా ఇన్వాల్వ్ అయితే ఈ వార్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మన కోసం తెలియజేయండి. నిజంగా వాళ్ళు ఈరోజు మనకు చెప్పిన థ్యాంక్స్కి నిజంగా మీరు ఒక ట్రూ ఇండియన్ అయితే కిందన జై హింద్, ఐఎమ్ అన్ ఇండియన్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఇండియా అని కామెంట్ కూడా చేయండి. సో ఇది గడిచిన 24 గంటల్లో ఈ వార్కు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్. రాబోయే 24 గంటల్లో అప్డేట్ తీసుకొని దానికోసం కూడా ఒక కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్. జై హింద్.